నా పేరు డాక్టర్ శకుంతల ఘోష్. నేను సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్. సో ఇప్పుడు చెవులో రంధ్రం పడితే దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి. సో చెవులో కర్ణవేరికి రంధ్రం ఎందుకు పడతాయి? సో దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అక్యూట్ ఓటైటిస్ మీడియా విత్ అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా అంటారు, లేకపోతే క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా. ఈ రెండు రీజన్స్ వల్ల చెవులో కర్ణవేరికే హోల్స్ పడతాయి. సో ఏమవుతుందంటే జలుబు చేసి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్, ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్, అంటే ముక్కు బ్యాక్ సైడ్ నుంచి చెవుకే వెళ్తాయి, మిడిల్ ఇయర్కే వెళ్తాయి. సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ముక్కు నుంచి, థ్రోట్ నుంచి ఆ ట్యూబ్ ద్వారా మిడిల్ ఇయర్కి వెళ్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి బాగా పస్ ఫామ్ అవుతుంది. అండ్ పస్ ఫామ్ అయ్యి మిడిల్ ఇయర్ కంపార్ట్మెంట్లో మొత్తం ఎక్కువ హై ప్రెషర్ డెవలప్ అవుతుంది ఆ చీమ్ వల్ల. ఆ హై ప్రెషర్ డెవలప్ అయ్యి ఒక్కొక్కసారి కర్ణవేరి బాగా స్ట్రెచ్ అయ్యి బల్జ్ అయ్యి ఒక్కొక్కసారి అది రప్చర్ అయ్యి కర్ణవేరికి హోల్ పడతాయి అండ్ మిడిల్ ఇయర్లో ఉన్న పస్ బయటకు వస్తాయి. సో అదే రీజన్ చెవులో హోల్ పట్టడానికి. ఇట్లాంటి అప్పుడు మనం ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్ళి ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే యాంటీబయాటిక్స్, తర్వాత కోల్డ్ మెడికేషన్, యాంటీబయాటిక్ టాపికల్ ఇయర్ డ్రాప్స్ అట్లా యూస్ చేస్తే 1 వీక్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఆ హోల్ ఫామ్ అయినా కూడా అది కూడా క్యూర్ అయిపోతుంది. బట్ ఈ కండిషన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే, లేకపోతే రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వస్తే, రిపీటెడ్ కోల్డ్, లేకపోతే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి టాన్సిల్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటుంది, లేకపోతే ఎలర్జీ వల్ల రిపీటెడ్ కోల్డ్ వచ్చి చెవులో ఇన్ఫెక్షన్ వస్తే ఆ హోల్ క్లోజ్ అవ్వదు. సో అది పర్మనెంట్గా అండ్ విత్ ఎవ్రీ ఇన్ఫెక్షన్ ఆ హోల్ చాలా ఎన్లార్జ్ అవుతుంది, బికాజ్ ఇయర్ డ్రమ్ వీక్ అయిపోతుంది పస్ బయటకు వచ్చి. అలాంటి అప్పుడు సర్జరీ చేసి ఆ హోల్ని కవర్ చేయాల్సి పడుతుంది. ఆ సర్జరీని టింపానోప్లాస్టీ అంటాం. సో ఈ కండిషన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెవులో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి అంతకుముందు కూడా మెన్షన్ చేశాను. సో చెవులో వాటర్ పోనీయకుండా చూసుకోవాలి. తలస్నానం చేసినప్పుడు కాటన్ కొబ్బరి నూనె లేకపోతే వ్యాస్లిన్లో ముంచి బాగా పిండి చెవులో పెట్టి హెడ్ బాత్ చేసుకోవాలి. తర్వాత స్విమ్మింగ్ పూల్స్, ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పాండ్లో అట్లాంటి వాటిలో మనం మునగొద్దు, ఎందుకంటే ఆ వాటర్ ఒక్కొక్కసారి పొల్యూటెడ్ ఉంటుంది. ఆ పొల్యూటెడ్ వాటర్ చెవులో ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి హోల్ పడుతుంది. సో ప్రివెంట్ చేయడానికి ఇది ఒక మార్గం, అంటే చెవులో వాటర్ పోకుండా. ఒకవేళ వాటర్ పోయినా సాఫ్ట్ టవల్తో జస్ట్ బయట తుడవాలి, ఇయర్ బడ్స్ యూస్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఇస్ కోల్డ్ రాకుండా చూసుకోవాలి. సో ప్రొటెక్షన్, ఎక్కడైనా ఓపెన్ ఎయిర్లో చలిగాలికి వెళ్ళినప్పుడు మాస్క్, స్కార్ఫ్, లేకపోతే ఏదైనా క్యాప్ అట్లాంటి వార్మ్ క్లోత్స్ వేసుకొని, తర్వాత ఏసీ అవాయిడ్ చేసి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అట్లా అవాయిడ్ చేయటం. తర్వాత డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి పొల్యూషన్, డస్ట్ తగలకుండా అట్లా చూసుకోవటం. అవసరం పడితే కోల్డ్కి ట్రీట్మెంట్ అర్లీగా తీసుకోవటం. అలాంటివి చేస్తే మనం చెవులో ఇయర్ డ్రమ్లో హోల్ పడకుండా ప్రివెన్షన్ తీసుకోవచ్చు. చెవులో ఇయర్ డ్రమ్కి హోల్ ఏ ఏజ్లో అయినా పడవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎల్డర్లీ వాళ్ళకే, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, బికాస్ అది ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ అంటే ఏ ఏజ్లో అయినా రావచ్చు, బట్ ఎక్కువగా చిన్నపిల్లలు అది కామన్, ఎందుకంటే వాళ్ళకి జలుబు చేసే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళకి ఈజీలీ నోజ్ నుంచి యూస్టేషన్ ట్యూబ్ ద్వారా చెవుకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఏజ్లో వాళ్ళు ఫ్రీక్వెంట్ కోల్డ్ రాకుండా చూసుకోకపోతే వాళ్ళకి ఆ కోల్డ్ నుంచి ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి కర్ణవేరికే హోల్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ కండిషన్ ఏ ఏజ్లో అయినా రావచ్చు.